ఒకటి రెండు రకాలు బీఆర్ఎస్ వాళ్ళ స్టార్ క్యాంపెయినర్ లిస్ట్ లో కేసీఆర్ పేరు అనౌన్స్ చేసింది. రావచ్చేమో కేసీఆర్ ప్రచారానికి అంటున్నారు. వస్తే మంచిదే కదా, అది కూడా తేట తెల్లం అయిపోద్ది. ఇప్పుడు ఆయన నేను రాలేదు కాబట్టి రేపు పొద్దున నేను రాలేదు కాబట్టి వాళ్ళు గెలుస్తారు అంటాడేమో. వస్తే అది కూడా అయిపోతే కేసీఆర్ కూడా దుకాణం బంద్ అయింది కదా. ఇప్పుడు నేను రిఫరెండం అన్నారు కేటీఆర్. నేనేమంటున్నా సార్, సింపుల్ లైన్, ఈ రిఫరెండం గురించే చెప్తున్నా. రిఫరెండం ఆఫ్టర్ 2023 ఎలక్షన్స్ పార్లమెంట్ లో గుండుసున్నా, కంటోన్మెంట్ లో సిట్టింగ్ సీట్ల 3వ ప్లేసు. అదంటే పార్లమెంట్ ఎలక్షన్ అంటే కేంద్రం ఇప్పుడే రాకేష్ రెడ్డి గారు చెప్పారు మోడీ వర్సెస్ రాహుల్ గాంధీ. ఇంతకుముందు దాసోశ్రవణ్ గారు చెప్పారు. ఎందుకంటే రాకేష్ గారు ఏం చెప్పిండు, దాసోశ్రవణ్ ఏం చెప్పిండు కాదు సార్. పబ్లిక్ లో అంతకు ముందు రీజనల్ పార్టీస్ రిఫరెండం ఇస్తే డిఎంకే పార్టీకి ఎన్ని సీట్లు వచ్చినాయి? డిఎంకే ఏమైనా నేషనల్ పార్టీయా, లేకపోతే సమాజ్వాదీ పార్టీ ఏమైనా నేషనల్ పార్టీయా? అంటే కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకున్నాయి కదా. కాంగ్రెస్ నేనేమంటున్నా, మీకు సింపుల్ లాజిక్ అండి. వేరే స్టేట్స్ లలో కూడా రాజకీయాలలో సీట్లు వచ్చినాయి, చాలా సీట్లలో. ఇప్పుడు ఒరిస్సా ఉంది, ఒరిస్సాలో కాంగ్రెస్ తోటి పొత్తుందా? నవీన్ పట్నాయక్ పార్టీ ఉంది, కాంగ్రెస్ అయితే లేదు కదా. నవీన్ పట్నాయక్ రాలేదా సీట్లు? నేను అనేది ఏంటంటే, రీజనల్ పార్టీ ఒక స్థాయికి ఎదిగి ప్రజల నమ్మకం చేకూర్చుకున్నాక భారతదేశంలో వాళ్ళు శాసిస్తారు. పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఆ రాష్ట్రానికి సంబంధించిన సీట్లు వాళ్ళు తీసుకుంటారు. ఎందుకు తీసుకుంటారు అంటే, నెగోషియేట్ చేసి వాళ్ళు ఢిల్లీని తల వంచి ఇప్పుడు 10 సీట్లు 12 సీట్లు ఇస్తే వాళ్ళు ఢిల్లీలో రేపు ఫ్రీగా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గెలిచిండు కాబట్టి ఈ రోజు ఆ కంపెనీలు తీసుకోవాలని ప్రయత్నం చేస్తుండు, అన్ని చేస్తుండు. ఎవరికైనా ఎంపీలు గెలిచినప్పుడే కదా రాష్ట్రానికి ఏదైనా క్రియాశీలకంగా ఢిల్లీలో నడిచేది. ఇవాళ వీళ్ళకి గుండుసున్నా ఇచ్చిరండి, వీళ్ళు ఏం చేయరు. వీళ్ళకి ఏజ్ కూడా ప్రయోజనం లేదు. ఢిల్లీలో పోయి బోర్లో పడుకుంటారు, వీళ్ళు ఏం మాట్లాడరనే కదా ఏది వీళ్ళకు. ఇప్పుడు వీళ్ళు ఏదైనా చేస్తారు, వీళ్ళు మహా ఉద్యమకారులు. వీళ్ళని ఢిల్లీ పంపితే ఏదో పీకేసి తెలంగాణకు న్యాయం చేస్తారు కాదు. ఉన్న 10 ఏళ్లలో మిగులు రాష్ట్రాన్ని దోసుకున్న వీళ్ళు, వీళ్ళకి ఇక మళ్ళా ఎందుకు అధికారం అని పబ్లిక్ డిసైడ్ చేసిరు. ఇక మన నామినేషన్స్ దాదాపు 200 పైగా ఫైల్ అయ్యే అవకాశం ఉందంటారు. మీ దగ్గర RRR విక్టిమ్స్ మీ కాన్స్టిట్యున్సీ అనుకుంటా, భువనగిరి పార్లమెంట్ సంబంధించి అనుకుంటా. రీజనల్ రింగ్ రోడ్ తర్వాత ఫార్మాసిటీ కూడా మీ కాన్స్టిట్యున్సీ. నిరుద్యోగులు, పెన్షనర్స్ వీళ్ళందరూ నామినేషన్ ఫైల్ చేస్తున్నారు. నిన్నటి వరకు 84 అయితే వాళ్ళ 100+ అంటున్నారు. ఇంకా ఫైనల్ లిస్ట్ రాలేదు. రాత్రి మధ్యాహ్నం 3 గంటల తర్వాత కూడా చాలా మంది లైన్ లో ఉన్నారంటారు. మంచిదే, ఏముంది, ఏటీఎం మిషన్లు పెరుగుతాయి. మీరు అనేది ఏంటంటే, వీళ్ళు స్ట్రాటజికల్ గా RRR వేయకపోతే ఎవరికి నష్టం అండి? RRR వేయకపోతే ఎండ్ ఆఫ్ ద డే డెవలప్మెంట్ అయ్యేటప్పుడు ప్రతిపక్షాలు మంచి జరుగుతున్నప్పుడు కన్స్ట్రక్టివ్ లైన్ లో ఉండాలి. ఈ దరిద్రపాలు వచ్చేది ఏంటంటే, RRR వస్తే తెలంగాణ 50% అర్బనైజేషన్ అవుతుంది. తెలంగాణకు మంచి భవిష్యత్తు వస్తుంది. తెలంగాణకు కనెక్టివిటీ పెరుగుతుంది. తెలంగాణకు మెట్రో ఫేజ్ 2 రేడియల్ రోడ్స్, ఈ మూసి ప్రక్షాళన చేసి మంచినీళ్ళు హైదరాబాద్ సిటీకి వెళ్ళి పారిస్తే హైదరాబాద్ బాగుపడుతుంది. ఇవన్నీ ఏమి ఇంట్రెస్ట్ లేదు వాళ్ళకు. వాళ్ళ ఇంట్రెస్ట్ వల్ల ఒకటి. ఎందుకు మీరు కన్విన్స్ చేయలేకపోతున్నారు ఇక్కడ మీ ప్రాంత ప్రజల్ని ఈ విషయంలో? ప్రాంత ప్రజలు అంటే 200 మందిని ఎత్తుకొచ్చి నామినేషన్ వేయించడంలో ప్రాంత ప్రజలు ఏంటంటే మీరు కూడా అట్లా మాట్లాడతారు. ప్రాంత ప్రజలు అంటే తండోపతండాలుగా వచ్చేసి వాళ్ళు, ఇప్పుడు నీ భూమి పోతుందండి, నీ భూమి పోతున్నప్పుడు నువ్వు రెచ్చగొడుతున్నావు వాళ్ళని పోయి. నేను ఆపుతారా, నువ్వు ఇల్లు వచ్చి ఓటేస్తే నేను ఆపుతా, రింగ్ రోడ్ RRR ఆపుతా అని తప్పుడు కబుర్లు చెప్పి ఏదో వాళ్ళని మభ్య పెట్టి తీసుకొచ్చి వాళ్ళతో నామినేషన్లు ఇస్తావు. ఏమైంది అంటే అందరి సపోర్ట్ లేదు దీనికి, అందరి సపోర్ట్ లేదు. RRR దానికి సంబంధించి మెజారిటీ మీ. సార్ నేను ఒక్కటి చెప్తా, 1,00,000 మంది బాగుపడేటప్పుడు ఒక 200 మందికి అన్యాయం జరగడం అనేది యాక్సెప్టబుల్. ఎందుకంటే డెవలప్మెంట్ ఈజ్ మ్యాండేటరీ. ఇలా రోడ్ వేస్తున్నారు మా ఇంటి ముందు నుంచి, నా ఇల్లు పోతుంది అనుకోండి, నేను కూడా లబో దిబో మొత్తుకుంటుంటాను. రోడ్ వద్దా మరి? అంటే కంపెన్సేషన్ అడెక్వేట్ రోడ్ కంపెన్సేషన్ వీళ్ళు చేసిన దరిద్ర పాలన కనుక సరిగ్గా చేసి ఉంటే 10 సంవత్సరాలలో మిగులు రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రం చేయకపోతే కాంపెన్సేషన్ బ్రహ్మాండంగా ఇద్దును. దోచుకుందంతా దోచుకొని ఇంట్లో పోసుకొని వచ్చి రోడ్డు మీద గొడవ చేసి వీళ్ళందరినీ రెచ్చగొడితే ఏమొస్తుంది? ఈ రాష్ట్రం అప్పయిందే ఈ దౌర్భాగ్య పాలన వలన, 10 ఏళ్ల వలన. ఇలా రాష్ట్రంలో ప్రతి రూపాయిని మనం జాగ్రత్తగా ఖర్చు పెట్టుకోవాల్సిన ప్రయత్నం ఎందుకై చేయాల్సి వస్తుంది? వీళ్ళు విచ్చలవిడిగా ఖర్చు పెట్టి విచ్చలవిడిగా ప్రాజెక్టుల మీద కమిషన్ దండుకొని పోవడం వల్లనే కదా ఈ ప్రాబ్లం అంతా. ఇలా ఇదే RRR ఇప్పుడు RRR కైనా ఇంకా రేపు పొద్దున మెట్రో ఫేజ్ 2 కైనా దేనికైనా ల్యాండ్ ఎక్విజిషన్ చేసినప్పుడు ప్రపంచం అంతా ఏం చేస్తుందో దాని ప్రకారం చేస్తామా, లేకపోతే మనం రెచ్చగొట్టి డెవలప్మెంటే వద్దన్న ఉద్దేశంతో పనిచేస్తామా? నిరుద్యోగులు కూడా కొద్దిమంది ఫైల్ చేస్తున్నారు అంటున్నారు. అరే నిరుద్యోగులు ఫైల్ చేశారు సార్. వీళ్ళ దరిద్రపు 563 మంది అభ్యర్థులు
3 కోట్ల రూపాయలు పెట్టి ఉద్యోగాలు కొనుక్కున్నటువంటి పిచ్చి మాటలు మాట్లాడినప్పుడే ఆయన స్థాయి కింద పడిపోయింది. 563 మంది గ్రూప్ 1 విద్యార్థులు ఫస్ట్ టైం మనం పట్టాలు ఇచ్చి ఉద్యోగాలు ఇస్తుంటే తల్లిదండ్రులు కష్టపడి చదివించి హైదరాబాద్ లో కోచింగ్ సెంటర్లలో ఏం లేదు వీళ్ళ రాజకీయ లబ్ధి కోసం వాళ్ళని రోడ్డు మీదకి గుంజిరు. ఏంది నియామకాలంటే గవేనా? వీళ్ళ నాయన చేసిన ఉద్యమం 1600 మంది బలిదానాల మీద తెచ్చుకుంటే ఒక్క రోజన్నా గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, 4 పరీక్షలు పెట్టిన దాఖలాలు లేవు వీళ్ళ బతుకులకు. పోనీ పరీక్షలు పెడితే పేపర్లన్నా దాచిపెట్టి పేపర్లను సరిగ్గా అందించే ప్రయత్నం చేయకుండా పేపర్ లీకులు, అదొక దరిద్రం. వీళ్ళు ఏంటండి చెప్పేది తెలంగాణ ప్రజలకు? వాళ్ళని క్లియర్ కట్ గా చూసిరు తెలంగాణ ప్రజలు, విద్యార్థులు చూసిరు. ఎట్లా హ్యాండిల్ చేస్తారు దీన్ని? పసుపు రైతులు గతంలో నామినేషన్ వేస్తే కవితకు కవిత ఓడిపోయింది, మీకు గుర్తుండే ఉంటుంది పెద్ద సంఖ్యలో. వారణాసిలో నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా కూడా ఇట్లా నామినేషన్ ఇస్తే ఆయన మొన్న మెజార్టీ తగ్గింది. నేనేమంటున్నాను సార్, వాళ్ళు 500 మందితో అప్లికేషన్లు ఇచ్చిన జూబ్లీ ఎన్నిక అనేది కాంగ్రెస్ పార్టీ గెలుపు ఖాయము. లాస్ట్ టైం ఎన్ని ఓట్లతో ఓడిపోయిందండి అజరుద్దీన్? 17,000. ఈసారి అడ్వాంటేజ్ ఏంది? ఈ టైంకి ఎంఐఎం అలయన్స్ ఉంది. కానీ ఎంఐఎం సపోర్ట్ చేస్తే నెగటివ్ గా పోలరైజ్ గారా, హిందువులు పోలరైజ్ యాంటీ. అరే ఆ క్యాండిడేట్ అనే టైం చూడండి సార్, క్యాండిడేట్ అనే టైంకు ఓన్ క్లౌట్ ఉంది. ఒక 20,000, 40,000 ఓట్లు వీళ్ళు అంటున్న గుండాలో, వీళ్ళు అనుకుంటున్న మాఫియానో ఇవాళ తండాలు వచ్చిర్రంటే వాళ్ళంతా ముస్లింలు కాదు. ఇప్పుడు వాళ్ళంతా ముస్లింలు కాదు. ఆ బస్తీలలో ఉండే పిల్లలు, వాళ్ళకున్న అభిమానులు, వాళ్ళ నాయనకు వెనకటి నుంచి ఉన్న సిస్టమ్ ఉంది వాళ్ళకు. ఇలా అక్కడ అజరుద్దీన్ కి ఆయన డిఫరెన్స్ ఏంది? రౌడీ షీటర్లు రౌడీలు అంటున్నారు. బీఆర్ఎస్ బీజేపీ రౌడీ షీటర్లు రౌడీలు వాళ్ళకి ఏదైనా అంటారు. వాళ్ళు అవసరమైతే అల్ఖైదా వాళ్ళు కూడా వచ్చిరని చెప్తారు. ఇప్పుడు అల్ఖైదా పాకిస్తాన్ నుంచి ఐఎస్ఐ నిన్న మొత్తం నామినేషన్ వాళ్ళే ఉర్రని చెప్తారు. నమ్ముతారా ఏంది? ఇప్పుడు వాళ్ళు ఏదైనా చెప్తారు సార్. వాళ్ళకి నోటికి అదుపు లేదు. ఓటమి అనేది భయము. ఆ భయంలో ఏం మాట్లాడుతున్నారో తెలుస్తలేదు వాళ్ళు. అంటే ఇప్పుడు రాకేష్ రెడ్డి గారు